యేసుక్రీస్తు నామములో ఒలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలములో దేవుని వాక్యమును ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. ఉదయకాలములో ఆత్మను గురించి మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథంలో చర్మముతోను మాంసంతోను నరములతోను నన్ను కప్పితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి అని యోబు గ్రంథంలో రాయబడింది. ఈ రోజున ప్రతి మానవుడు శరీరమును విడిచిపెట్టవలసి ఉంది. ఆత్మకు అనేది సావు లేదు. ఆత్మలో దీనత్వం అనేది కావాలి. ఆ దీనత్వం అనేది ఎక్కడ మనకు అనుగ్రహించబడుతుంది? యేసు ప్రభు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా ఎదుకు రండి, నా కాడి సులువుగా ఉంటుంది, నా దగ్గర నేర్చుకోమని యేసు ప్రభు వారు చెప్పాడు. యేసు ప్రభు వారి దగ్గరికి ఎందరైతే వస్తారో ఆయన మన ఆత్మలో దీనత్వాన్ని ఇవ్వగలుగుతాడు. దీనత్వం అనేది యేసు ప్రభు దగ్గర తప్ప లోకంలో ఎక్కడ దొరకదు. అందుకే ఆత్మలో దీనులైన వారే ధన్యులు, పరలోక రాజ్యం వారిదని మనకు రాయబడింది. ఆత్మకు సావు లేదు. దేహమును చంపేవానికి భయపడు కానీ ఆత్మను దేహమును నరకములో వేయగలిగినటువంటి వానికి భయపడమని యేసు ప్రభు చెప్పాడు. సావు లేని ఆత్మను, ఆ ఆత్మను అపవాదికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ మంటల్లో నీకు పోకుండా తప్పించబడాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి రండి. యేసు ప్రభు ద్వారా చనిపోయిన తర్వాత మీ ఆత్మను అపవాదికి ఏర్పాటు చేయబడినటువంటి మంటల్లో నుంచి తప్పించబడాలని నేను మనం చేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ రోజైనా ఎప్పుడైనా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసింది. శరీరములో ఉన్నప్పుడు మాత్రమే యేసు ప్రభు దగ్గర రండి. ప్రభుని యేసుక్రీస్తు మన ఆత్మను రక్షించటానికి పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి తన మాదిరికరమైన జీవితాన్ని భూమి మీద చూపించెళ్ళాడు. మనందరి యొక్క పాపముల కొరకు పరిహారం చేసి తన రక్తము చిందించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చి ఆయనలో ఉన్న దీనత్వాన్ని, ఆయనలో ఉన్న సాత్వికమును మీరు తర్బీదు పొంది నేర్చుకొని ప్రభు ద్వారా అపవాదికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ మంటల్లోకి నీ ఆత్మను పోకుండా యేసు ప్రభు ద్వారా తప్పించుకోవాలని ఈ ఉదయకాలంలో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వాళ్ళ హృదయాలు పనిచేయటకు సహాయం చేయండి, వారి జీవితాల్లో కార్యం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.